అదిరిపోయింది కదరా? అవునరా, బ్యూటిఫుల్. So guys, చాలా బాగుందిరా. this is our guest house. వావ్. సూపర్. బ్యూటిఫుల్. Let's go. Shall we? ఫస్ట్ నేనే లోపలికి వెళ్తా. హే సురేష్ ప్లీజ్ వద్దు. నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. ఐఎమ్ సారీ. సురేష్, ఈ అనుభవాన్ని మన పెళ్లి రోజు కోసం దాచుకుందామని ఆ రోజు అన్నాను. కానీ మనకున్నది ఈ రోజు ఒక్కటే. రేపనేది ఉంటుందో ఉండదో పొద్దున్న నిద్ర లేచేదాకా తెలియదు. అందుకే अरे तुमने पुकारा और वो चला आई. సంజిత అది ఎక్కడికి సంజిత? సంజిత సంజిత ఎక్కడికి? సంజిత వాట్ హ్యాపెండ్? గెట్ రెడీ ఫర్. ఏంటి? అమాయకంగా నటించకు. నేను సైకాలజిస్ట్ని. నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇదే అని నాకు తెలుసు. నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేనింతగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. సంజిత నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. వద్దు. ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలొద్దు. నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ రైట్? ఇదిగో నా బాడీ. ఇంకా చూస్తావేంటి? ఎంజాయ్. సంజిత ప్లీజ్ షట్ అప్. ఆ రోజు ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు. యు థాట్ దట్ ఐఎమ్ ఏ రోబో. నీకు కావాల్సింది ఎలాగైనా పొందడం. నీకు తెలిసింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సంజిత స్టాప్ ఇట్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యావ్ యూ గాన్ మ్యాడ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. వాట్ డూ యు మీన్? ఎస్, నేను మృగాన్ని కాదు, మనిషిని. నాకు ఒక మనసు, హృదయం అని ఉన్నాయి. ఇంతవరకు నా మనసు చెప్పి నీకేం చెప్పలేదు. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించినంతగా నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు. జరిగిందేంటో నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కాదు. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. సురేష్, సారీ. సురేష్,
సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్ని ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏమి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం. మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్కి తగిన వాళ్ళేనా? ఇంతకీ ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా? ఓ, అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. హాయ్, హలో. గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే, కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? గర్ల్స్ కా? ఆ, ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే, అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంతా? ప్లీజ్, 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరు ఇస్తారా? మ్మ్. ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 మ్మ్. క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. మ్మ్. దాని బదులు శరీర శ్రమ అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే ఓకే, 10,000 కడతాను. మ్మ్. కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. మ్మ్. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు, ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్, ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని, పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, ఈ క్యాండిడేట్ ఓకేనా?
మగవాళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్ ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి, నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ ట్వీక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను, నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపాయి. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను, మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా? కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎట్టుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. ఎద్దు మాదిరి చాలా జాస్తి ఊపుతుండవు చూడప్పా. సార్ అన్నమ్మా ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్? చూడు సబిత, నేను 24 గంటలు ఫ్రీగానే ఉంటాను. ఎన్న విశేష? అదే సార్ 2 hours మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి. என்ன காப்புறமா முருகா, என்ன விஷயம் பொண்டாண்டிக்கு தெரிஞ்சே சாவுடிப்போம். అయ్యో మేడం, ఏంటి మీరు? మీ తెలుగు తగలయ్యా? కాపురం కాదు, వ్యాపారం. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి. ఐఎమ్ సారీ సార్, కర్మ. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ లెగ్స్. ఏయ్ అర్వకు, నేను సురేష్ని. వాట్ హ్యాపెన్ రూపా? అది ఇందాక మెట్లు ఎక్కుతుంటే కాలు జారింది మేడం. కాలు జారినాయి మతలబ్ మతలబ్ కాలంటే లెగ్ స్లిప్ అయింది మేడం. ఓ, నేను చాలాసార్లు కాలు జారాను. పహలీ బార్ while attending business meet at ఊటీ బాస్ రూమ్ లో ఫస్ట్ టైం కాలు జారాను. दूसरी बार पूना में 3 times కాలు జారాను. ఇంకా నయ్యం, నడుం జారలేదు. I heard some voice. Boss is calling you, madam. Oh, coming, sir. Hey, నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు? సబితా మేడం కనిపిస్తే లేట్గా వచ్చాను, న్యూసెన్స్ చేస్తుంది. అన్నట్టు నీవి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్. ఏ క్రీమ్ వాడతావు? షట్ అప్. అదే వండర్ఫుల్ బ్రాండ్. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు. సీన్ ఇంత బాగుంటుందని నాకు తెలియదు. నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనపడుతుందని ఆ రోజు చిలుక జోషం వాడు చెప్పిన మాట నిజమే. ఇంతకు ఆ సురేష్ ఏమీ అయ్యాడు రూపా? అది నా కాళ్ళ దగ్గర. నీ కాళ్ళ దగ్గర? ఓ, ఇక్కడే ఉన్నా మేడం. సురేష్, నాది బ్రా ఏం చేసావు? బ్రానా? సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి. అయినా మీరు బ్రా వాడరు కదా మేడం. అరే బాబ్రే బాబ్, నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. ఓ, యాడ్ ఫిలిమా? బిల్కుల్ రెడీ, రేపే షూట్.